జమ్మడకజం జం జమ్మడకజం జమ్మడకజం జం జమ్మడకజం జమ్మడకజం జం జమ్మడకజం జమ్మడకజం జం జమ్మడకజం సార్ సార్ నమస్కారం సార్. ఎవరయ్యా నువ్వు? సార్ నేను రచయితని సార్, సింగర్ని సార్. ఓహో సార్ యాక్టర్ని కూడా సార్. సార్ మీరు సినిమా తీస్తున్నారని తెలిసింది సార్. అవును. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్, దుమ్ము దులిపేస్తాను సార్. అవకాశం అంటే ఆల్రెడీ కథ అయిపోయిందయ్యా. సార్ పాటలు రాసేసారయ్యా. సార్ సార్ ఒక మాట చెప్తాను సార్. సార్ సార్ చూసారా సార్, ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్ సార్. ఓహో సార్ 1,30,00,000 సార్. ఒక్క అవకాశం మీరు నాకు ఇస్తే పాటకి 10 లక్షలు మీకు ఎదిరిస్తాను సార్. అంటే కన్యాశుల్కం టైప్ అన్నమాట. ఓహో సార్ ప్లీజ్ సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సరే, ఏం పాట పాడతావు? మీరు ఏది పాడమన్నా పాడతాను సార్. సాంఘికం పాడమన్నా పాడతాను, జానపదాలు పాడమన్నా పాడతాను, ఓహో పౌరాణికాలు పాడమన్నా పాడతాను సార్. నీకు ఇష్టం వచ్చింది పాడు సార్. ఇష్టం వచ్చిందంటే రామారావు గారిది పాడమంటారా, అక్కినేని నాగేశ్వరరావు గారిది పాడమంటారా, కృష్ణ గారిది పాడమంటారా? నీకు ఇష్టం వచ్చింది పాడు సార్. ఇప్పుడు రామారావు గారి పాట ఏది పాడమంటారు సార్? ఏ పాట పాడతావు? సాంఘికాల నుంచి పాడతాను సార్. సరే సార్ ఒకప్పుడు గుడి గంటలు సినిమా మీరు విన్నారు కదా సార్, చూశారు కదా సార్? చూశాను. అందులో పాట జన్మమెత్తితిరా అనుభవించితిరా. ఓహో దులిపేస్తాను చూడండి సార్. దులుపు మరి. కానీ ఓ మాట సార్, ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఆ పాటని పాడతాను. ఓహో అయితే కానీ చూడండి సార్. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా. బాబు ఆగరా నాయన. సార్ సార్ ఏంటిది, ఇది పాటేనా సార్? సార్ అయితే జానపదం పాడతాను సార్. సరే పాడు. సార్ సార్ చూడండి సార్. ఓ దేవి ఏమి కన్నులు నీవి, ఓ రాజా పిల్లి కన్నులు నావి. ఎలా ఉంది సార్? ఆపవయ్యా, నేను ఆ రామారావు గారి ఫ్యాన్ అయ్యా. అసలు రామారావు గారికి అభిమానుడు కాని వారు ఉంటారా సార్? ఓహో నేను పిచ్చ అభిమానుడు సార్ రామారావు గారికి. మొన్నెవడో మా అన్న రామారావుని అవమానించాడు. వ్యాసుడు వాల్మీకి రచించినట్టుగానే ఉండాలే గాని ఈ సొంత పైత్యం అయితే ఒప్పుకోను అన్నాడు. కాబట్టి ఆయన చెంప చెల్లుమనేటట్టు నువ్వు పాడాలి. పాడు. సార్ ఎందుకు సార్ అంత బాధపడుతున్నారు సార్? మన సినీ పరిశ్రమని ఎంతమంది రచయితలు సుసంపన్నం చేశారు సార్ తమ రచనలతోని. సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మన నారాయణ రెడ్డి గారు. అంతెందుకు సార్, నేను ఎన్ని పాటలు రాశాను, రాయడం ఏంటి సార్, రాశాను, రాసులుగా పోసాను సార్. అతని గురించి ఎందుకు సార్ మీకు? ఒక పిగ్మీ, జస్ట్ పిగ్మీ సార్. వదిలేండి సార్, చూడదే సార్, చూడదు. ఏది పాడమంటారు సార్? ఆ దానవీర సూరకర్ణ సినిమా ఉంది చూడు, అందులో బళారే విచిత్రం అనే పాట ఉంది కదా. అవును సార్. చిత్రం భలారే విచిత్రం. ఇంకేంటి భలారే మీ టేస్ట్. ఇప్పుడు చూడండి సార్, కానీ దులిపేస్తాను సార్. ఏమంటివి వినండి సార్. చిత్రం ఓయమ్మా, ఓ కొడుకా, ఇక్కడున్నవారా నువ్వు? నా పిల్లలు రోడ్డు మీదకి వస్తాడు చేస్తేవి కదరా, నా సంసారంలో నిప్పులు వస్తేవి కదరా. అమ్మ నా కొడుకా, ఇక్కడున్నావా? ఓ కొడుకా, ఓయమ్మా, ఎవరినా? ఆగవయ్యా, నువ్వు ఎవరు? నువ్వు? నేను ఎవరినా? అస్సలు ఎంత కీడవడో మీకు తెలుసా సార్? ఈయన రచయిత, గాయకుడు, పాటలు కూడా పాడుతున్నాడయ్యా. పాటకి 10 లక్షలు ఇస్తున్నాడు. పాటకు 10 లక్షలా? అవునయ్యా, అవును.
ఓయమ్మ ఎక్కడి నుంచి తెచ్చిచ్చుడు సార్ వాడు పైసలు? అవును అవునయ్యా, అగో సెల్ చూపిస్తున్నాడు, పాటకు 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. అదిగో. ఓయమ్మ సార్, ఆ సెల్ ఎక్కడిదో తెలుసా సార్? ఎక్కడిది? ఆ ఫోను వాడిది కాదు, ఆ డబ్బు వాడిది కాదు సార్. ఆ ఫోను ఆ డబ్బు మా డాక్టర్ గారిది సార్. ఆవిడు ఎర్రగడ్డ నుంచి వెళ్ళొచ్చిన పిచ్చాడు సార్. నా కళ్ళుగా పెళ్ళొచ్చాడు సార్. వీడు దొంగ సార్. సినిమా పోయింది, 10 లక్షలు పోయినాయి.